హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఎన్నోసార్లు చాలా వీడియోస్ చెప్తూ ఉంటాను కదా. మీకు ఇవాళ ఈవీ వెహికల్స్లో గురించి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మైనస్ ఏంటనేది చెప్తాను. ఈవీ వెహికల్స్ వలన నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. మేము మా ఫ్యామిలీలో మొత్తం మీద ఓలా ఒకటి, ఈవీ ప్యూర్ ఒకటి, నెక్స్ట్ చేతాక్ ఒకటి, 3 వెహికల్స్ కొన్నాము. నేనేమి ఎలక్ట్రిక్ వెహికల్స్కి విరోధమేం కాదు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, వెహికల్ కొన్న తర్వాత మనకి జరగాల్సిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతాయంటే, ఏదైనా వెహికల్ సడన్గా ఆగిపోయింది అనుకోండి. ఫస్ట్ పాయింట్, అసలు దాన్ని ఏం చేయాలనేది పాయింట్ మనకు అసలు తెలియదు. ఒకవేళ కస్టమర్ కేర్కి కాల్ చేసినా వాళ్ళు ఎత్తుతారో లేదో తెలియదు. ఏదైనా కంప్లైంట్ అయ్యి ఇక్కడ మనకు ఎవరైనా చేయనంటే టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. ఈవెన్ కస్టమర్ కేర్తో మాట్లాడడానికి నాకు 1 అవర్ కాల్లో వెయిట్ చేసినా కలవలేదు, మెయిల్స్ పెట్టినా రిప్లై అవ్వలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, వెహికల్ ఎక్కడైనా ఆగిపోయి మనం మొయ్యలేక ఎక్కడైనా ఇవ్వలేకపోతే తాళం వేసి ఏం పెడితే సెక్యూరిటీగా భయపడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, వెహికల్ కొన్న తర్వాత మనం పొరపాటున సర్వీస్ చేయకపోయినా, చేసినా, రికార్డ్ మెయింటైన్ చేయకపోయినా, ఏమైనా కంపెనీ వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ దానికి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, వెహికల్ కొన్న తర్వాత వారంటీ 3 years బాగానే చెప్పారు. రిపీటెడ్గా వారంటీ చేసిన వస్తువు ఉందనుకోండి, అస్తమాలు షోరూమ్కి ఇచ్చి మళ్ళీ షోరూమ్కి వచ్చి మనం ఇరిటేట్ అయిపోయి వెహికల్ని అమ్మాలనుకున్నాం అనుకోండి, మోస్ట్లీ 50% నుంచి ఎవరో తీసుకోరు. అదొకటి. మనీ రిటర్న్ అనేది వెహికల్ కొన్న తర్వాత రాదు. వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఎవరంటే, సర్వీస్ సెంటర్ దగ్గరలో ఉండి లోకల్లోనే తిరిగేవాళ్ళు. నా మైండ్ సెట్లో నేను 40 kilometers అబోవ్ నేను తిరగను, ఎంతైనా సరే నా యూజేజ్ అంతే ఉంటుంది అనుకున్న వాళ్ళు ఈవీ వెహికల్స్కి వెళ్ళండి, నో ఇష్యూ. ఎందుకంటే అంతమించి ఏ కంపెనీ తీసుకున్నా 90 నుంచి 100 రేంజ్ ఉన్నాయి కాబట్టి మీరు సగం వాడతారు కాబట్టి సగం ఉండదు. కాకపోతే దీంట్లో కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. ఇవాళ మీరు వాడి రాత్రి ఛార్జింగ్ పెట్టకపోతే మీకు రేపు మార్నింగ్ మళ్ళీ రేంజ్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కువ అవసరం వచ్చిందంటే మళ్ళీ తిరగడానికి అవ్వదు. నెక్స్ట్ డే రాత్రి కనుక ఏదైనా కరెంట్ పోయినా, ఛార్జింగ్ పెట్టకపోయినా, మీరు పొరపాటున అలవాట్లో కంగారులో మర్చిపోయినా అది కూడా ప్రాబ్లమే. సో నైట్ టైం ఏదన్నా మనం అర్జెంట్ అయ్యి పెట్రోల్ బండిలాగా వెళ్ళిపోదామంటే అది ఛార్జింగ్ ఉంటుందో తెలియదు, ఉండదో తెలియదు. ఒకవేళ ఆగిపోతే వారు సర్వీస్ చేయాలేంటో తెలియదు, అదొక ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్లో నేను ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వారంటీ. ఈ ప్లూటో అసలు కొన్న తర్వాత నుంచి మొత్తం సర్వీస్ సెంటర్లోనే ఉండేది. అది ఎన్నిసార్లు చేసినా సర్వీస్ సెంటర్లోనే వాళ్ళు చేయడం, దాని బ్యాటరీ ఏదో చేయడం, మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ తిరగడం, మళ్ళీ ఆగిపోవడం. అలాగా ఒక 1 year మొత్తం అక్కడే ఉంది. సెకండ్ ఇయర్ అయిన తర్వాత అసలు సర్వీస్ సెంటరే లేదు. రాజమండ్రిలో లేదు, రావులపాలెంలో లేదు. సర్వీసు అయిపోయిన తర్వాత ఇవ్వలేదండి వారంటీలో మీ సర్వీస్. అసలు షోరూము లేదు, సర్వీసు లేదు. ఎక్కడి